బైరాగిపేటలో సీఎం చంద్రబాబు తొక్కిరని ప్రాంతాన్ని పరిశీలించి అక్కడ అధికారులపై సీరియస్ అవుతున్నారు. ప్రమాదం జరగకముందు చేస్తే అడ్మినిస్ట్రేషన్ అవుతుంది కానీ జరిగిన తర్వాత ఆలోచించడం కాదని చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి తిరుపతి తొక్కిసలాట ఘటన పెను విషాదం కలిగించింది. ఈ ఘటనలో 6 మృతి చెందారు, 40 మందికి గాయాలయ్యాయి. బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల కుటుంబాలకు 25 లక్షలు చొప్పున ఎక్స్గ్రేషియా ప్రభుత్వం ప్రకటించింది. క్షతగాత్రులను మంత్రుల బృందం పరామర్శించింది. బాధితులను పరామర్శించేందుకు సీఎం చంద్రబాబు ఆల్రెడీ తిరుపతి చేరుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కాసేపట్లో బాధితులను పరామర్శించనున్నారు. అటు వైసీపీ అధినేత జగన్ కూడా బాధితులను పరామర్శించనున్నారు. ప్రస్తుతం అక్కడే పూర్తి వివరాలు అందించేందుకు మా అసోసియేట్ ఎడిటర్ రాజు లైవ్లో జరుగుతున్నారు. అసలు రాజు, ఎలా చూడాలి సార్? తప్పు ఎవరిదైనా మొత్తానికి దైవ దర్శనం కోసం వెళ్ళిన భక్తుల ప్రాణాలైతే గాల్లో కలిసిపోయాయి. అసలు ఏంటి, ఎలా చూడాలి ఈ ఘటన మనం ఎలా చూడాలి? ఈ నిర్లక్ష్యానికి బాధ్యుడెవరు? థ్యాంక్ యూ సతీష్. సో మొత్తానికి చూస్తున్నాం మనం తిరుపతికి సంబంధించినటువంటి ఘటన ఏదైతే ఉందో ఈ ఘటనకి సంబంధించినటువంటి అంశాన్ని కానీ ఒకసారి మనం బేరీజ్ వేసుకుంటే అసలు ఈ పాపం ఎవరిది? ముఖ్యంగా మొదటి నుంచి కూడా బోదరగొట్టి, అంటే లక్షలాదిగా వచ్చేటటువంటి భక్తులకు మేము టోకన్లు ఇస్తాం, సామాన్యులకు పెద్దపీట వేస్తాం, వచ్చినటువంటి వాళ్ళందరికీ దర్శనం చేయిస్తాం, టోకన్లు లేకపోతే తిరుమలకు రానివ్వని చెప్పేసి ఆర్భాటంగా ప్రచారం చేసినటువంటి టీటీడీదా, లేకపోతే ఏ పాపం తెలియకుండా టీటీడీ చెప్పినటువంటి మాటలు నమ్మి అక్కడ క్యూ లైన్లలో వేచి ఉన్నటువంటి సామాన్య భక్తులు ఎప్పుడెప్పుడు వదులుతారని చెప్పేసి నిద్రాహారాలు లేకుండా అక్కడ వెయిట్ చేసి ఒక్కసారిగా గేట్ ఓపెన్ చేయడంతో కనీసం ముందెవరున్నారని తెలుసుకోకుండా దూసుకు వచ్చినటువంటి సామాన్య భక్తులుదా అనేటటువంటి దాని మీద సర్వత్ర చర్చ నడుస్తుంది. సరే, ఈ విషయాన్ని పక్కన పెడితే ప్రస్తుతానికి టీటీడీకి సంబంధించినటువంటి ఘటన ఏదైతే ఉందో ఘటనకు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి అంశాలు ఇప్పుడు పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, ఏదైతే ఈ ఘటనకు సంబంధించి 6 మంది చనిపోయారు, చాలా మంది తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి, ఇప్పటికే అనేక మంది చికిత్స పొందుతున్నారు, క్షతగాతులకు చికిత్స అందజేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం స్పందించింది. బాధిత కుటుంబాలకు 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించినటువంటి పరిస్థితి. ఇప్పటికే 5 మంది మంత్రులతో కూడినటువంటి బృందం ఒకటి వచ్చి తిరుపతిలో ఉన్నటువంటి క్షతగాత్రులని, అలాగే ఎవరైతే చనిపోయినటువంటి మృతుల కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళని పరామర్శించినటువంటి సిచ్యువేషన్. ఇంకో పక్క మనం చూస్తున్నాం, ప్రైమ్ లైన్ స్క్రీన్ మీద మనం చూడొచ్చు, చంద్రబాబు నాయుడు సీఎం గత కొద్దిసేపటి క్రితం ఆయన తిరుపతికి వచ్చారు. ఎక్కడైతే ఈ ఘటన జరిగినటువంటి బైరాగిపేట ఎంజిఎం స్కూల్ ఏదైతే ఉందో అక్కడ ఆయన ప్రస్తుతానికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఎక్కడైతే ఘటన జరిగినటువంటి ప్రాంతాన్ని ఆయన మంత్రుల బృందంతో పాటు టీటీడీ ఈవో అలాగే చైర్మన్ తో పాటు ఇతర అధికారులందరూ కూడా అక్కడే ఉన్నారు. సో ప్రస్తుతానికి ఆయన దాన్ని పరిశీలిస్తున్నారు. సో ఎలా జరిగింది, ఈ ఘటనకు సంబంధించిన కారణాలు ఏంటి అనేటువంటి దానికి సంబంధించి ఆయన పరిశీలిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం ప్రైమ్ లైన్ స్క్రీన్ మీద చూస్తున్నాం. మరోపక్క ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి ప్రాథమిక నివేదికను సిద్ధం చేశారు. ప్రాథమిక నివేదికను ఆల్రెడీ కూడా ఇచ్చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ ప్రాథమిక నివేదికను ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రాథమిక నివేదికలో ఏముంది అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రాథమిక నివేదికకు సంబంధించి ఇప్పటికే వంగలపూడి అనిత హోమ్ మినిస్టర్ చెప్పడం జరిగింది, కుట్ర కోణం కూడా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ కోణంలో కూడా ప్రస్తుతానికి విచారిస్తున్నాం. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్కి సంబంధించినటువంటి వివరాలను కూడా సేకరిస్తున్నాం. దాన్ని బట్టి ఎవరు ఈ కారణానికి, ఈ సంఘటనకి కారణం ఎవరై ఉండొచ్చు అనేటువంటి కోణంలో విచారిస్తున్నామని చెప్పేసి ఆమె కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోపక్క అక్కడ జరిగినటువంటి ఘటన కానీ మనం కానీ చూసుకున్నట్లయితే వాస్తవంగా అయితే టీటీడీ 1,20,000 టికెట్లు, అంటే రోజుకి 40,000 టికెట్ల లెక్కన 3 రోజులు అంటే 10, 11, 12 తేదీలకు సంబంధించి టికెట్లను జారీ చేయాలని నిర్ణయం తీసుకున్న సందర్భంలో తిరుపతిలో 8 కేంద్రాలు, అలాగే తిరుమల కొండ మీద 1 కేంద్రాన్ని ఏర్పాటు చేశాయి. అయితే ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులకు క్యూ లైన్లు ఏర్పాటు చేస్తే క్యూ లైన్లో వెళ్ళేటటువంటి భక్తులు వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని అక్కడ టోకన్లు పొందే విధంగా కూడా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. కాకపోతే బైరాగిపేట అనేటటువంటి ప్రాంతంలో మాత్రం ఎక్కడైతే టోకన్లు ఇస్తూ ఉన్నటువంటి ప్రాంతం ఆ స్కూల్ ఉందో స్కూల్కి ఎదురుగా ఒక పార్క్ ఉంది. సో ఆ పార్కులోకి అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా వదిలేసి దానికి తాళాలు వేసేశారు. తాళాలు వేసినటువంటి సందర్భంలో కొంతమంది ఎవరైతే ఆ టీటీడీకి సంబంధించి టోకన్లు జారీ చేస్తారో వాళ్ళు స్కూల్లోకి వచ్చి అక్కడ ఉన్నటువంటి కంప్యూటర్ను చెక్ చేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. దీంతో పాటు అప్పటికే పార్కులో ఉదయం నుంచి కూడా ఉన్నటువంటి కొంతమందిలో ఒకరికి కాస్త ఇబ్బందికరమైనటువంటి ఆరోగ్య పరిస్థితి ఇబ్బందిగా మారడం, శ్వాస తీర్చుకోవడం ఇబ్బందిగా కావడంతో బయట ఉన్నటువంటి పోలీసులు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు అతన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగా అక్కడ ఉన్నటువంటి గేట్ను ఓపెన్ చేశారు. గేట్ ఓపెన్ చేయడంతో టోకన్లు ఇస్తున్నారు అనేటటువంటి ఒక ఆలోచనతో అందరూ కూడా భక్తులంతా తోచుకోవడంతో తోపులాట జరిగింది. ఇందులో 5 మంది చనిపోయారు. సో మొత్తానికి ఈ 5 మంది చనిపోయినటువంటి ఘటనకు సంబంధించి వాళ్ళు కాపాడేందుకు తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ప్రయత్నాలు ఏవి కూడా సఫలం కానటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ పాపం ఎవరిది అనేది ఇప్పుడు ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ ఘటన జరిగేటటువంటి సందర్భంలో ఇలాంటి ఘటనలు
ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే గతంలోనే చంద్రబాబు నాయుడు హయాంలో పుష్కరాల సందర్భంలో ఏ విధంగా తొక్కిసలాట జరిగి చనిపోయారు అనేది అందరం కూడా చూసాం. కానీ ఇప్పుడు అలాంటి సంఘటన మళ్ళీ వైకుంఠ ద్వార దర్శనం పేరుతోటి టోకెన్ల జారీ చేసేటువంటి సందర్భంలో ఈ ఘటన జరగడం నిజంగా బాధాకరమైనటువంటి విషయం. అయితే ఇప్పుడు ఈ ఘటనకి ఎవరిని బాధ్యులు చేస్తారు అంటే అక్కడ గేటు ఓపెన్ చేసినటువంటి డిఎస్పీని బాధ్యులు చేస్తారా, లేకపోతే ఏర్పాట్లు కొండ మీదకి రావాలంటే టోకన్లు కంపల్సరీ, టోకన్లు లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో అనుమతించమని చెప్పినటువంటి టీటీడీ చైర్మన్ని బాధ్యతలు చేస్తారా, లేకపోతే ఈ ఘటనకి సంబంధించి సరైనటువంటి ఏర్పాట్లు చేయనటువంటి తిరుపతి జేఈఓని బాధ్యులను చేస్తారా, ఎవరిని బాధ్యులు చేస్తారు అనేది ఇప్పుడు వేయి డాలర్ల ప్రశ్నగా మిగిలింది. అయితే బాధ్యుల మీద చర్యలు అనేది కంపల్సరీ. ఎందుకంటే ఇప్పటికే 5 మంత్రులతో కూడినటువంటి బృందం వచ్చింది. వాళ్ళు కూడా చెప్పడం ఒకటే జరిగింది, ఏంటంటే ప్రాథమిక నివేదిక మాకు వచ్చింది, ప్రాథమిక నివేదికను బట్టి ప్రాథమిక నివేదికలో ఉన్నటువంటి అంశాలను బట్టి ఖచ్చితంగా మేము చర్యలు తీసుకోబోతున్నాం, ఎంతటి వారు ఉన్నా సరే ఎట్టి పరిస్థితుల్లో వదలమని చెప్పినటువంటి పరిస్థితి. సో మరోపక్క చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఆయన తిరుపతికి చేరుకున్నారు. తిరుపతికి చేరుకోవడమే కాకుండా ఎక్కడైతే ఈ ఘటన జరిగినటువంటి ప్రాంతం ఉందో అంటే బైరాగి పట్టణకి సంబంధించినటువంటి స్కూల్ ఏదైతే ఉందో ఆ స్కూల్ ప్రాంగణంలో ఘటన జరిగినటువంటి ప్రాంతాన్ని ఆయన పరిశీలిస్తున్నారు. ప్రస్తుతానికి మనం అవే దృశ్యాలను ప్రైమ్ 9 న్యూస్ స్క్రీన్ మీద కూడా చూస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో మొత్తానికి ఈ ఘటనకి సంబంధించినటువంటి కారణాల మీద ఒక పోస్ట్ మార్టం అయితే రెడీ అయినటువంటి పరిస్థితి ఉంది. సో దీంట్లో ఎవరిని బాధ్యులు చేస్తున్నారు అనేది మాత్రం మరి కాసేపట్లో చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్లో వెల్లడించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోపక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దీని మీద తీవ్ర స్థాయిలో రాద్ధాంతం చేస్తుంది. అంతేకాకుండా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో ఆయన కూడా తిరుపతికి వచ్చేటటువంటి పరిస్థితి, వచ్చి ఇక్కడ ఉన్నటువంటి క్షతగాతుల్ని ఆయన కూడా పరామర్శించేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఏదైనప్పటికీ కూడా ఒక ఘటన జరిగిన వెంటనే ఆ ఘటనకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి వెంటనే బాధ్యుల మీద చర్యలు తీసుకోవడం, కఠినంగా వ్యవహరించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. అంతేకాకుండా అక్కడ ఎవరున్నారు, ఏం జరిగింది అనేటువంటి దాని మీద లోతైనటువంటి విచారణ కూడా జరపాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో రైట్ సతీష్, మొత్తానికైతే ఇప్పుడు దీని మీద మనతోటి మాట్లాడడానికి నరేష్ టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ తిరుపతి నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి మనం నరేష్తో కూడా మాట్లాడదాం. నరేష్ చెప్పండి, ఏంటి అసలు చంద్రబాబు నాయుడు